చేయాలనుకున్నప్పుడు మన బలం ఏంటి, బలగం ఏంటి, శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, మన యుక్తి ఏంటి అనేది తెలుసుకుని చేయాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోలేక, దీని యొక్క విషయాన్ని తెలుసుకోలేక చాలామంది అపోహపడుతూ రకరకాల ప్రోపగాండలు ఎవరెవరో చేస్తుంటే దాన్ని నమ్మి ఆ విధంగానే ముందుకు వెళ్ళిపోతున్నారు అందరూ. ఇప్పుడు రెండు బలమైన పార్టీల మధ్య ఇంకొక కొత్త పార్టీ తనకు తాను నిరూపించుకొని ప్రజల్లోకి వెళ్ళాలంటే అది ఎంత సామర్థ్యం ఉండాలి. ఆ ప్రాసెస్లో ఆయనకు అనుకూలంగా ఆయన చెప్పిన విధంగా చేయగలిగేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని మెర్జ్ చేసుకుని ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ తన యొక్క బలగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది తన వ్యూహం. 20 సీట్లతోటి అతను ముందుకెళ్తున్నాడా, సొంత పార్టీని నిలబెట్టుకోలేకపోతున్నాడు అంటే ఆయన్ని గెలిపించే ప్రజలు ఆయన గెలిపించగలిగారు లాస్ట్ టైంలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ అతను తన బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుందా? అందువల్లే తెలుగుదేశం అనే పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళి తను ఏదైతే ప్రజలు చేయాలనుకున్నాడో అది చేసే ఉద్దేశంలో అతను ఒక వ్యూహం రూపొందించుకున్నాడు. ఆ వ్యూహాన్ని పాటిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? కామెంట్లు పెట్టడము, అతను చేసే విషయంలో మనం వేలు పెట్టడం, ఇది చేస్తాం తప్ప అతను ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, దీనివల్ల ప్రజలకు ఎంత లబ్ధి చేకూరుతుందనే ఆలోచన ఏ ఒక్కరికైనా ఉందా? అయినా ఒక వ్యూహం రూపొందించినప్పుడు ఆ వ్యూహాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి చేయాలంటే అవతల ప్రత్యర్థులకి అసలు విషయము, అసలు ఏ పని ఎందుకు చేస్తున్నాడు అని తెలిసిపోతే ఆ వ్యూహానికి అర్థం ఉంటుందా? ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? అయితే ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పి స్వలాభం చూసుకోకుండా ఒక నీతి నిజాయితీతో కూడిన ఒక వ్యక్తి వచ్చి నాకు ఓటు వేయండి అని అభ్యర్థిస్తుంటే దానికి 100 రకాల ఆలోచనలు, 100 రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే అసమర్థతతో కూడిన పాలన, నీతి నిజాయితీ లేని పాలన వాళ్ళకు మాత్రం చేకూడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఆయన ముందు నుంచి చెప్తున్నారు కదా, నాదొక వ్యూహం ఉందని చెప్పేసి. ఆయన ఓడిపోయి కూడా నిలబడి 10 సంవత్సరాల పార్టీని అలా కొనసాగిస్తూ ఉన్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన కొద్దిమంది పార్టీలో మేము ఏదో చేసేసాము, మేము జెండాలు ఏమి వేయాలా, మీ వెనకాలే తిరగాల, మీరు చెప్పినట్టే చేయాలా అని చెప్పేసి రకరకాల ప్రోపగాండ చేస్తున్నారు స్వలాభం కోసం. ఆయన నెగ్గినా ఓడిపోయినా ఆయన సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే వచ్చారో వాళ్ళు లైఫ్ టైం జర్నీ అనేది కొనసాగించాలి కదా. ఒకవేళ వాళ్ళ అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో వ్యక్తపరచాలి, తెలియజేయాలి కదా. పబ్లిక్లోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలని వెలిపుచ్చకుండా మళ్ళీ అతని మీద రాంగ్ ప్రోపగండా అనేది చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మీకు వ్యూహం అని పదే చెప్పుకుంటూ వస్తున్నాడు. వ్యూహం నాకు వదిలిపెట్టండి, ప్రజల అభివృద్ధి అనేది నా ధ్యేయం అని చెప్తున్నప్పుడు ప్రజలకు సంక్షేమ పాలన చేయాలి, అభివృద్ధి పాలన చేయాలి, సంపద సృష్టించాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇవన్నీ విషయాల గురించి అతను ఆలోచించి అతని యొక్క సినిమాలన్నీ వదిలిపెట్టి బయటకు వస్తే భార్యల గురించి లేకపోతే ఇంకో విషయం గురించి మాట్లాడతారు తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడరా? ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఆటోలో వెళ్తుంది, రోడ్డు అంతా గతుకులమయంగా ఉంది, తన సుఖంగా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందా? తనకు ప్రాణాపాయం కలిగే అవకాశం లేదా? అలాంటి రోడ్ల గురించి మాట్లాడటానికి మాటలు రావు. అలా ఎవరైనా మాట్లాడితే వాడికి ఏదో కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం. ఇంతేనా ప్రభుత్వం అనేది? మాట్లాడితే గత ప్రభుత్వంలో అతనలాగా ఇతనిలాగా అని చెప్పేసి రకరకాల బూతులతో కూడా మాట్లాడతారు. వాళ్ళు అది చేయలేదనే కదా మీకు అవకాశం ఇచ్చింది. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏదో ప్రజలకి చేసి మీ ప్రజల కోసం ఇచ్చేసామని చూపించాలి తప్ప మీ ఇంటికి 10,000 ఇచ్చాము, 15,000 ఇచ్చాము, 5,000 ఇచ్చాము అని చెప్పేసి అంటే ప్రజలు ఎంతసేపు బిచ్చగాళ్ళ చూస్తున్నారా మీరు? ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని సృష్టిస్తే సంవత్సరానికి అతను 1,20,000 సంపాదించుకుంటాడు. మీరు సంవత్సరానికి ఇచ్చే 10,000 మీద ఆధారపడ్డు కదా. విద్యాలయం అంటారు, వైద్యాలయం అంటారు, దేవాలయం అంటారు. అలాంటి విద్యాలయాన్ని బిజినెస్ చేసేసారు, వైద్యాలయాన్ని బిజినెస్ చేసేసారు, దేవాలయాన్ని బిజినెస్ చేసేసారు. మాట్లాడితే మతాలు, కులాలు ఇటువంటి విధ్వంసకాండలు రేకొట్టడమే మీ ఉద్దేశమా? ఇప్పుడు పోలీస్ భద్రతా చర్యలు ఉంటాయి. పోలీస్ అనేవాళ్ళు ఒక అత్యంత పటిష్టమైన వ్యవస్థ. అలాంటి వ్యవస్థ శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ఉండటానికి వాళ్ళ యొక్క ఫోకస్ అనేది ఉండాలి తప్ప వేరే కార్యక్రమాలకి వేరే వాళ్ళ మీద
అనవసర కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు కదా వాళ్ళని ఉపయోగించుకునేది. మాట్లాడితే ఒక చీపురు తీసుకుని రోడ్లు తుడిచేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చేసి. దానికంటూ ఒక వ్యవస్థ ఉంది కదా, వాళ్ళ చేత ఎందుకు ఆ పని చేయించలేరు? మాట్లాడితే మీకు 100 పడకల ఆసుపత్రి సృష్టిస్తాను అని చెప్తారు. అలాంటి హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులను డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు? ప్రతిదీ ప్రైవేట్ పాలన ఎందుకు చేస్తున్నారు? పోర్టులు అంటున్నారు, ఆ పోర్టులు వేరే వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో మీరు ఏదైనా చెయ్యాలి ప్రజలకి, లేకపోతే ఏం చేయగలరో చెప్పాలి, దాని గురించి ఆలోచించాలి. మీరు బాండ్ అని చెప్పేసి 30 సంవత్సరాలు మద్యం అని చెప్పేసి 30 సంవత్సరాల పాటు ఈ మద్యం సంబంధించిన లావాదేవీలు కుదిరి చేసుకుంటున్నారు. నెక్స్ట్ 20 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు పరిపాలన అవకాశం ఇస్తే నెక్స్ట్ 20 సంవత్సరాలు మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మీకు బాండ్ల రూపంలో మద్యం అమ్మకాల మీద పాలసీని సృష్టించడానికి. ఈ విషయాలన్నీ ప్రజలందరూ ఆలోచించారు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.